శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్కు లేదని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఢిల్లీలో ధర్నాకు దిగడం హాస్యాస్పదమన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ విధ్వంసం సృష్టించారన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, దాడులు చేయించిన జగన్ శాంతి కపోతంలాగా ప్రవచనాలు వల్లిస్తే ప్రజలు నమ్మరంటున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. అరాజక పరిస్థితులు తలెత్తాయని ఇక్కడ కేవలం కూడా ఏదైతే గవర్నర్ పాలన పెట్టే మాత్రమే ఇక్కడ ప్రజాస్వామ్య పరీక్షించే పరిస్థితి ఉంటుందని చెప్పి జగన్ అయితే మాత్రం ఢిల్లీలో ఈరోజు ధర్నా చేశాడు. దాని గురించి మాట్లాడటానికి మనతో పాటు డాక్టర్ అరవింద్ బాబు, పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి నర్సాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని, సార్ ఢిల్లీలో ఈ విధంగా ధర్నా చేస్తూ ఉన్నాడు, ఏపీలో అసలు పరిస్థితులు అన్నీ కూడా దారుణంగా ఉన్నాయి, ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అవుతుందని జగన్ ధర్నా చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దయ్యాలు వేదాలు వలిచ్చినట్టు మరి ప్రజలు తీర్పిచ్చారు. ఆ తీర్పును జీర్ణించుకోలేక ఉనికిని కాపాడుకోవడానికి మరి ఢిల్లీ వెళ్ళి వాళ్ళ రాష్ట్రపతి పరిపాలన పెట్టడని ఆయన చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లుగా ఎన్ని హత్యలు జరిగినాయో, ఎన్ని మరి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో, ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టారో, అదేవిధంగా 30,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన వ్యక్తి ఒక అవినీతి పరుడు, దుర్మార్గుడు, వ్యవస్థలను పూర్తిగా పాడు చేసిన వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నాడంటే ఒకసారి సిగ్గుపడాలి. వారు చేసిన హత్యావదంతాలు కానీ అవినీతి, దుర్మార్గాలు ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యవస్థలను పాడు చేశాడో వాటి మీద ఎంక్వైరీ వేస్తున్నామో. ఇవాళ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారి అండతోటి మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నాము. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, పల్నాడు జిల్లాలో దాదాపు 36 మందిని అక్రమంగా హత్య చేయించావు. మరి ఒక కోడి మెడను కోసినట్టు మరి మనుషుల మెడలు కూడా కోసి ఎంతోమందిని హత్య చేయటం మరి నువ్వు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు. అదేవిధంగా మరి చంద్రయ్యని, జల్లయ్యని, వెంకటకోటని ఆయన అక్రమంగా చంపించడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించడం జరిగింది. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి జస్ట్ 45 రోజులు అవుతుంది. 45 రోజుల్లోనే మీరు 31 హత్యలు ఇక్కడ జరిగినాయి, వైసీపీకి చెందినటువంటి నేతలను హత్య చేశారు అని చెప్తున్నారు. పల్నాడు ప్రాంతంలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తారు పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి నేతగా? ఇవాళ కొత్త రాష్ట్రం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్న తర్వాత శాంతి భద్రతలు చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ కూడా హత్యలు కానీ దుర్మార్గపు ఆలోచనలు మాకు లేవు. అదేవిధంగా వినుకొండలో జరిగిన చిన్న హత్య, ఒక 2 వైసీపీ కిరాయి గుండాల మధ్య జరిగిన హత్యని ఇవాళ ఆయన మీడియా ముఖంగా తీసుకొచ్చి చాలా పెద్దదిగా చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నో అవినీతి పనులు, దుర్మార్గాలు ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని చేసినా కానీ ప్రజలు ఆయన నమ్మరు. ఇంకా ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం జరిగింది, ఇక మళ్ళీ అతను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఇంక లేవు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, శాంతి భద్రత కాపాడాలన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రజలు వాళ్ళనే నమ్ముతారు. అంటే అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా అక్కడ ప్రధానంగా ఎన్డీఏ కూటమి కాకుండా కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా రావడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ప్రపంచాన్ని కానీ, దుర్మార్గ ప్రపంచాన్ని తెలియని మరి ఎన్డీఏ నాయకులు వచ్చుండొచ్చు, కానీ ఇది అంత పొరపాటు. ఎన్డీఏ నాయకులు రాలేదు, అక్కడ ఇండియా కూటమికి సంబంధించిన నేతలు అయితే వచ్చారు. ఇండియా కూటమి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రపంచాన్ని, దుర్మార్గ ప్రపంచాన్ని తెలియక వాళ్ళు వచ్చుండొచ్చు. నిదానంగా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. 5 ఏళ్లలో ఎటువంటి అవినీతి పనులు, దుర్మార్గాలు చేశారు, ఎంతమందిని హత్య చేయించాడో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేయడం మానేస్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేషాలు వేసినా కానీ ప్రజలు నంబరు. ఇంకా అతని టైం అయిపోయింది. ఇంకెప్పటికి కూడా అతను ముఖ్యమంత్రి కాలేడు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతోటి మధ్యలోకి రావడానికి కూడా భయపడతాడు అతను. పోలీసు వ్యవస్థను కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఆయన చెప్తూ ఉన్నాడు. మొన్న చూసినట్టయితే మాత్రం ఒక సిఐ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిఐలు కానీ మన పోలీస్ వ్యవస్థ ఉందో అదే ఇప్పటికి కూడా ఉంది. ఆ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి అండగా ఉంది. మేము కొత్తగా అయితే ఇంకా ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి ఇవన్నీ అభూత కల్పనలని మేము మీడియా ముందు చెప్తున్నాను.
అంటే ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకు మాత్రం విలువ లేదని ఆయన అయితే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ విధమైన హత్యలు అన్నిటికీ కూడా ప్రధాన కారణమైనటువంటి వైసీపీ నేతలు అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళందరికీ సంబంధించిన కేసులు కూడా వెలికి తీస్తున్నామని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, అమరావతి నుంచి.